బుల్లెట్ తీసుకున్నా. నాన్న నా కోసం బుల్లెట్ తీసుకున్నావా? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. అంత ఓవర్ యాక్షన్ చేయకు. బుల్లెట్ నీ కోసం కాదు, నా కోసం తీసుకున్నా. ఈ ఏజ్ లో నీకు బుల్లెట్ ఎందుకు నాన్న? ఏంద్రా ఏమను? ఏంలే నాన్న, బుల్లెట్ క్లీన్ చేస్తా అంటున్నా. మంచిగా క్లీన్ చేయి, ట్రయల్ ఇస్తా. ఓకే నాన్న. దీని అమ్మ కరెక్ట్ టైంకి నెట్ స్లో అవుతుంది. ఇంకో 2 నిమిషాలు అయితే సీలో పనిచేస్తుంది. నెట్వర్క్ అని కంప్లైంట్ ఇచ్చి నా బాత్రూమ్ పక్కన తవరేపిత్తా. అప్పటి వరకు నా సుడి ఎట్లుందో చూస్తా. కామరాశి వాళ్ళకి ఈరోజు సుడి బాగుంది. వాళ్ళు వేరే వాళ్ళ వస్తువులు పట్టుకుంటే మొడ్డ ఓడిచిపోతాయి. మీ వస్తువులకి ఏం కాదు. అమ్మయ్యా, నా సుడి అయితే బాగుంది. బచ్చరాశి, ఇది మా బా రాశి. ఈ రాసున్న వాళ్ళు ఈ రోజు మొడ్డ ఓడిచిపోతారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. బా ఈరోజు మొడ్డ ఓడిచిపోతాడా? ఈ విషయం బాగా హలో బా, నీ సుడేం బాగాలేదంట. ఈరోజు మొడ్డ ఓడిచిపోతామంట బా. ఎవరా నీకు చెప్పింది? దొంగ బాబా చెప్పింది బా. లింక్ షేర్ చేస్తున్నా చూడు. లైన్ నుండి నేను చూస్తా. అరే మొడ్డగా ఏ లింక్ షేర్ చేసినవరా? సారీ బా, ఫ్లోలో సెండ్ చేసిన. ఇప్పుడు కరెక్ట్ లింక్ షేర్ చేసిన చూడు. లైన్ నుండి నేను చూస్తా. బా నెట్వర్క్ వచ్చింది, తర్వాత కాల్ చేస్తా. బచ్చరాశి, ఈ రాసున్న వాళ్ళు ఈ రోజు మొడ్డ ఓడిచిపోతారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? మీరు నన్ను గెలవాలంటే ముండలగూడకు వచ్చి రైట్ తీసుకుంటే లంగలగొంప వస్తుంది. లంగలగొంప నుంచి లెఫ్ట్ తీసుకుంటే చెట్టు కింద నేను, నా కింద గడ్డపారు ఉంటది. వచ్చి కలవండి, మీకు పరిష్కారం చెప్తా. ఫైనల్ గా బబ్లు గాడు వన్సుడి చూసుకోవడానికి దొంగ బాబా దగ్గరికి పోయిండు. ఆగం, దొంగ బాబా దగ్గర పోదాం. నువ్వు పోబా, ఇంకా 1000 MB ఉంది, వీడియో చూడాలి. కథలే ఇంకా కాతో, 1 గంట సేపటికి ఏం కాదు. ఈ బాత్రూమ్ లో వదిలిపెట్టి అంతసేపు రాలేను బా. బాత్రూమ్ లో ఏ మజా వస్తుందిరా? బాత్రూమ్ లో ఏ మజా అవుతుందా? ఒక్కసారి మజాల వీలో చూసుకుంటూ కొట్టుకోబా, ఆ ఫీలే వేరు. నువ్వు నీ మొడ్డాల ఫీల్ గుద్ద మూసుకొని బయటికి రా. కష్టం బా, రాలేను. అరే సుల్లిగా, నా కోసం కాకుండా నీ ఫ్యాన్స్ కోసం బయటికి రారా. ఎపిసోడ్ 1 నుంచి బాత్రూమ్ లో మొడ్డ ఓడుస్తున్నావు. సరే బా, నీ కోసం కాకుండా నా ఫ్యాన్స్ కోసం బయటకు వస్తా. నానా బుల్లెట్ మంచిగా క్లీన్ చేస్తే ట్రయల్ ఇస్తానవుగా. కొత్త బండి, జాగ్రత్త. బండి గీతలు పడితే నీ గుద్ద బలగ కొడతా. ఓకే నాన్న. బా బుల్లెట్ ఎప్పుడు తీసుకున్నావు? ఈ రోజేరా. బా నేను డ్రైవ్ చేస్తా బా, ప్లీజ్. వచ్చేటప్పుడు ఇస్తా కానీ తప్పోదాం దొంగ బాబు దగ్గరికి. బా కొంచెం నీడలకి వెళ్ళిపోని, ఫేస్ నల్లగవుతుంది. నువ్వేమైనా తెల్లవన్నావా రసుల్లిగా నల్లగడానికి? కథలే గుద్ద మూసుకొని కూర్చో, లేకుంటే గుద్దల సైలెన్సర్ తిప్పుతా. అడ్రస్కి వచ్చినామా చూడు. బా ముండల కూడా వచ్చినాం. లైట్ తీసుకుంటే లంగల్ కొంప వస్తుంది. ఇగో బా లంగల్ కొంప. లెఫ్ట్ తీసుకో. అగో బా, దొంగ బాబా అక్కడనే ఉన్నాడు. చెట్టు కింద దొంగ బాబా కింద గడ్డపార. దొంగ బాబాకి ప్రణామాలు. మీకు జరిగింది చెప్తా, జరగబోయేది చెప్తా. దొంగ బాబా ఫస్ట్ నా సుడి గురించి చెప్పండి దొంగ బాబా. అబ్బాబ్బాబ్బా, ఏం సుడి నాన్న ఇది, ఏం సుడి. నువ్వు మచాలా వీడియోస్ కి మహారాజువి నాయనా. నువ్వు చూసిన వీడియోలు ఎవ్వరు చూడలేదు నాయనా. ప్రపంచం మొత్తం తిని బతుకుతుంటే నువ్వు ఫోన్లో వీడియో చూసుకొని బతుకుతున్నావు నాయనా. ఇంకో విషయం నాయనా, నీ సుడి ఎంత బాగుందంటే నీతో తిరిగేటోళ్ళందరూ మొడ్డ ఓడిచిపోతున్నారు నాయనా. కానీ నువ్వైతే మొడ్డ ఓడుస్తలేవు నాయనా. నువ్వు మొడ్డ ఓడిపడానికి పుట్టినవు నాయనా. నా చెయ్యి చూసి చెప్పు దొంగ బాబా. నీ చెయ్యి అవసరం లేదు నాయనా. నీ ముఖం చూసి జరిగింది చెప్తా, జరగబోయేది చెప్తా. జరిగింది చెప్పండి దొంగ బాబా. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నిన్నొక్కడే మొడ్డ కొడుతున్నా నాయనా. వాడు ఎంత గలీజ్గా కొడుతున్నాడంటే నీకు బయట ఉన్న ఆడియన్స్ కి తెలుసు నాయనా. అవును దొంగ బాబా, ఆ మొడ్డ ఓడిపోయేది ఎవడో కాదు నాయనా, వీడే. ప్రతిసారి వీడితో ఉండి మొడ్డ ఓడుస్తున్నావు నాయనా. దొంగ బాబా, నేను బాగా ఎందుకు మొడ్డ ఓడుతా? నువ్వు చేసే చిన్న తప్పుల వల్ల గుడుస్తున్నావు నాయనా. నువ్వు చెప్పిందంతా కరెక్టే దొంగ బాబా. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి వీడే నన్ను మొడ్డ ఓడుతుండు. దీనికి పరిష్కారం చెప్పండి దొంగ బాబా. చెప్పండి గురుగారు. గురుగారు చేపిస్తా గురుగారు. పైన ఎవరితో మాట్లాడుతుండో పక్కా ఫ్రెష్ గురుగారు. సరే గురుగారు, ఓకే. పైన ఎవరితో మాట్లాడుతున్నారు దొంగ బాబా? నీకు ఈ ప్రశ్నకు సమాధానం కావాలా, పరిష్కారం కావాలా నాయనా? పరిష్కారం కావాలి దొంగ బాబా. అయితే దీనికి ఒక్కటే పరిష్కారం నాయనా. ఎవరేం లపాకి నా దగ్గర తీసుకొని రా నాయనా. ఎవరేం లపాకియా? మొన్ననే మొత్తం ఎత్తుకిన దొంగ బాబా, దొరకలే. ఇంకా వేరేమైనా పరిష్కారం చెప్పండి దొంగ బాబా. గురుగారు క్షమించండి గురుగారు, చిన్న పిల్లాడు గురుగారు, వదిలేయండి. సరే గురుగారు చెప్తా. అరే భ్రష్టుడా, నీ వాళ్ళ గురుగారు చాలా కోప్పడ్డారా. ఆగం, ఇద్దరు కలిసి ప్లాన్ చేసిన గారా? ప్లాన్ ఏంది బా? దొంగ బాబా చెప్పిందంటే నిజమే బా. వాడు చెప్పింది నిజమైతే ఇక్కడ పోలీసులు ఉండాలరా. ఇక్కడ పోలీసులు ఎందుకుంటారు బా? మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అరే ఆగం, పోలీస్ రా, నువ్వేం వరి కాకపా, నీకు కత్తిస్తా చూడు. అరే వద్దురా.
అరే ముందు ఇంకో పోలీసు ఉన్నాడు రా, కట్టేసిపోతారా? గాడ్ కట్టెతో రెండేరా. అమ్మా అయ్యా అబ్బా. నువ్వు బండాపు రా సుల్లిగా, బండాపు. ఎందుకు బా? నేను డ్రైవ్ చేస్తా, కూర్చో. ఇది వచ్చి ఎందుకు పోతున్నా బా? దెబ్బలు నేనే తినాలా? ఇప్పుడు నీకు కూడా తినిపిస్తా. బా వద్దు బా ప్లీజ్. మళ్ళీ వీడు కట్ తీసిండు. కాట్ వెనుకలోని కొట్టినావా, ఇప్పుడు ముంగటోని కొట్టు. అమ్మా అయ్యా అబ్బా. మళ్ళీ నన్నే కొట్టిండు. నువ్వు బండి దిగురా సుల్లిగా. మళ్ళీ ఏమైంది బా? దిగురా తాసిల్ గుద్దోడా, ఇంటి దాకా నడుచుకుంటారా సుల్లిగా. బా ప్లీజ్ బా, వచ్చేటప్పుడు కొట్టుకొని వచ్చిన ఓపిక లేదు బా. దెంగే తాసిల్ పడుకో, గుద్ద మూసుకొని నడుచుకుంటారా.